హక్కు వాటికి ఆ భగవంతుడు పుట్టించుకుని ఇచ్చాడు. ఇదంతా ఆ మూగజీవుల యొక్క బర్త్ రైట్ అది. దయచేసి దాన్ని చరిపోకు ఎవరికి లేదు. కాబట్టి గమనించండి. మరి చిన్న చీమ కూడా మనం ప్రాణం పోయినాము. అలాంటిది ఇన్ని వేల జీవుల్ని ఈ మానవుడు అజ్ఞానం చేత అన్యాయం చేత మరి మూర్ఖత్వంతో చంపి తినేస్తూ మరి ఎంతో కర్మ చేస్తున్నాడు. మిత్రులారా, ఈ రోజు ప్రపంచ భూమాత దినోత్సవం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తక్షణ సహకారం తీసుకోండి. భూమాతకు అందరూ బిడ్డలే, మానవులతో ప్రతి జీవి కూడా తల్లి బిడ్డే. కాబట్టి మరి భూమాత యొక్క క్షోభని ప్రతి ఒక్కరు గమనించండి. ఆ భూమాత ఎప్పుడు సంతోషిస్తుందంటే మరి మానవ జాతి సకల జంతు జాతి మరి సమానంగా ఉన్నప్పుడు, మానవుడు సకల ప్రాణికోటి పట్ల మిత్రత్వంతో ఉన్నప్పుడే. ఇదే చెప్పాడు భద్రీజీ, విత్తు బట్టి చెట్టు అంతా కర్మ పట్టు ఫలితమంట. నువ్వు ఏ కర్మ చేస్తావో మరి అలాంటి ఫలితం పొందుతావు. మంచి కర్మ చేస్తే మంచి ఫలితం పొందుతావు, చెడు కర్మ చేస్తే చెడు కర్మ పొందుతావు, చెడు ఫలితం పొందుతావు. మిత్రులారా, మరి ఈ భూమి మీద అత్యంత పాపాల కన్నా అతి పెద్ద పాపం ఏదైనా ఉంది అంటే నోరు లేని అమాయకమైన జీవులను చంపడము, ఆ జీవులతో వ్యాపారం చేయడము, వాటి మాంసాన్ని ఆహారంగా తినడం. మిత్రులారా, ఇది తప్పు అని చెప్పబోతున్నారు మన తెలంగాణ జ్ఞానగద్దర్, తెలంగాణ పిరమిడ్ సహోదర అధ్యక్షులు జ్ఞానగద్దర్ భూపతిరాజు గారికి పాట ద్వారా మనం ఇప్పుడు ఉందాం. జై శాకార జగత్కి, ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. చిట్టి చిన్ని పక్షుల బట్టి సంపారదయ్యో, కామె కలపే కలబట్టి కొయ్యారదయ్యో.